మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. 2025 నూతన సంవత్సరంలో జనవరికి సంబంధించినటువంటి రాశి ఫలాలు చూసుకున్నట్టయితే మరి ఇక్కడ సూర్యుడు మకరంలోకి ఎంటర్ అయ్యేటువంటి సందర్భంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒక మాట, ఏలినాటి శని కానీ, అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ ఉన్నవారెవ్వరూ కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. అందరూ కూడా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఈ సందర్భంలోనే అద్భుతమైనటువంటి స్థాయికి వెళ్ళినటువంటి వారు ఉంటారు. కనుక ఏలినాటి శని కానీ, అర్ధాష్టమ శని ఉంది అని చెప్పి మీరు ఏదో కేవలము మీ మానసికంగా బాధపడడమే తప్పించి మరొకటి లేదు. కనుక వ్యక్తిగత జాతకంలో నడిచేటువంటి దశ, అంతర్దశ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మనము ముందుకు వెళితే చక్కగా కూడా ఏలినాటి శని ఉన్నా ఏదున్నా కూడా మనకు ఒక ధైర్యం అనేటువంటిది వస్తుంది. బుధ దశ నడుస్తుంది, లేదా గురువు దశ నడుస్తుంది, లేదా మీకు గజకేసరి యోగం ఉంది. ఈ యోగాలలో ఈ యోగాలకు సంబంధించినటువంటి దశ నడుస్తూ ఉంది అనుకుందాం. ఒకవేళ ఏలినాటి శనిలో ఉంది అనుకుందాం. ఇలాంటి అవరోధాలు కానీ ఇబ్బందులే ఉండవు. ఇక్కడ యద్భావం తద్భవతి. మీ ఆలోచన విధానము, అయ్యో నాకు ఏలినాటి శని, అయ్యో నాకు అర్ధాష్టమ శని ఉందే అనేటువంటి యొక్క భావనతో మీ మనసు ఇబ్బంది పడి మీకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది లేకుండా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక దయచేసి అలా ఏం అనుకోకండి. మరొకటి, ఇక్కడ జన్మనామం వేరే ఉంటుంది, వ్యవహారిక నామం వేరే ఉంటుంది. ఈ జన్మనామము, వ్యవహారిక నామం ఎట్లా అంటే డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా చూసుకుంటే మనకు జన్మనామం ఏమిటి, మన రాశి ఏమిటి, నక్షత్రం ఏమిటి అని చూసుకొని ముందుకు వెళ్ళొచ్చును. డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి ఈ యొక్క పేరు ఏదైతే ఉందో, నామ నక్షత్రం ఏదైతే ఉందో దాన్ని చూసుకొని ముందుకు వెళ్ళాలి. కనుక రెండింటికి చాలా తేడా ఉంటుంది. ఈ విషయాన్ని గమనించుకోండి. మరి మిథున రాశి, మిథున రాశి వారికి చక్కటి వస్త్ర లాభాలు కావచ్చును, అదేవిధంగా బంగారం కొనుక్కునేటువంటి పరిస్థితి కావచ్చును, ఇంటి యందు వినోద విలాసాలు కావచ్చును, అదేవిధంగా మీ సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించేటువంటి పరిస్థితి ఉంది. ఆదాయ వ్యయాలు ఏవైతే ఉన్నాయో సంతృప్తికరంగా మారబోతున్నాయి. నూతన పనులందు ఆటంకాలు, చేయు వృత్తులందు అధికమైనటువంటి శ్రమ కనబడుతుందంటే మీరు చేసేటువంటి పని ఏదైతే ఉందో అది ఎంతో కష్టపడితేనే ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఏదో మామూలుగా చేసేసి అది అవుతుందిలే అనేటువంటి అది కాకుండా కష్టపడి చేసేటువంటి ప్రయత్నం చేయండి. కొన్ని సెంటిమెంట్ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి అమ్ముకునేటువంటి పరిస్థితి కూడా ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ ఆన్లైన్కు సంబంధించి ఏమైనా యాప్స్లలో లోన్స్ తీసుకోవడం కానీ ఇలాంటివి ఏం చేసుకోకుండా ఉండండి. అధిక శ్రమ, మీ పట్టుదల వలన కొన్ని ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. శక్తికి మించి పనులు చేసి చింతించవద్దు. అంటే మీ శక్తి ఎంతైతే ఉందో అంత మేరనే మీరు ఎదుటి వారికి మాట ఇవ్వండి. మీతో పని అయితేనే ఎదుటి వారికి మాట ఇవ్వండి. పని కానిది ఎదుటి వారికి నేను చేస్తాను అని చెప్పి మాట ఇవ్వడం వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు గోచరిస్తాయి. కనుక చూసుకోండి. అదేవిధంగా వ్యాపారం అందు కొంత నష్టము అయితే గోచరిస్తూ ఉంది. అసందర్భ ప్రేలాపనలు అంటే నలుగురు మాట్లాడుతున్నారు, మనకు సంబంధం లేకుండానే అక్కడ వెళ్ళి మనం మాట్లాడడం వల్ల కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు గోచరించేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా బాగా ఆలోచించి మాత్రమే మీరు మాట్లాడాలి. ఏ పని చేసినా కూడా కొంత బాగా ఆలోచించి మాత్రమే ముందుకు వెళ్ళాలి, లేదా ఇబ్బందికరంగా ఉండబోతున్నది. కొన్ని విషయాలు అది మీ స్నేహితుల మీద నమ్మకం వల్ల నష్టపోతారు. విన్నరా? అదేవిధంగా ఈ యొక్క మనకు మిథున రాశి వారికి ఇంకా చూసుకున్నట్టయితే మరి ఎవరైతే కన్సీవ్గా ఉన్నారో లేదా హెల్త్ రిలేటెడ్ ఇబ్బందులలో ఉన్నారో వీరికి కొంత గర్భ సంబంధిత ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. కొంత కలత్ర సమస్యలు, అభిప్రాయ భేదాలు, అదేవిధంగా పిల్లలతో కూడా కొంత గొడవలు, చిన్నగా మాట పట్టింపులు, కొంత నిరుత్సాహము కావచ్చును. అదేవిధంగా ప్రయాణాలలో కూడా కొంత నష్టము వాటిల్లే పరిస్థితి ఉంది. కొంత విరోధము, అదేవిధంగా విచారంగా శత్రువులకు మనము ఛాన్స్ ఇచ్చిన వారిని అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కనుక ఎప్పుడూ కూడా మీరు ధైర్యంగా ఉండండి. శత్రువులకు మనం ఛాన్స్ ఇచ్చాము అంటే ఇబ్బంది కలుగుతుంది. కనుక
కొంత ప్రయాణాలలో కూడా ప్రమాదాలు పొంచి ఉన్నాయి. మనశ్చింత కావచ్చును, ఇలాంటివి కొన్ని మనకు ఇబ్బందికరంగా మారబోతున్నాయి. అదేవిధంగా మరి ఈ యొక్క జనవరి నెలలో చూసుకున్నట్టయితే ఈ యొక్క మిథున రాశి వారికి మరి ఆ, కొంత విద్య విషయంలో మాత్రం బాగుంది. కొంత అధికారుల ఆగ్రహము కనబడుతుంది, దురదృష్టము ఉంది, ఆత్మీయుల ఎడబాటు కనబడుతుంది. అదేవిధంగా మానసిక భీతి, బంధు నష్టము కనబడుతుంది. కొంత జాగ్రత్తగా ఉండేటువంటి నెలగా సూచన ఇది. తప్పకుండా ఇంత కుదిరితే ఏమైనా నవగ్రహాలకు సంబంధించినటువంటి శ్లోకాలు కానీ, లేదా ఒక అనురాధ నక్షత్రం రోజు శనికి సంబంధించి ఒక మనకు జమ్మి వేరుని సేకరించుకొని ఆ జమ్మి వేరుకు శనికి సంబంధించినటువంటి మంత్రాన్ని ప్రయోగించుకొని అది మీరు తాయత్తు రూపంగా కట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది. లేదా జాబ్ రిలేటెడ్ కూడా కొన్ని ఇష్యూస్ అయితే ఉంటవి. తప్పకుండా 100కు 100% జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. మీరు ఎదుర్కొని నిలబడండి. విన్నరా? ఆల్ ద బెస్ట్.